హలో నమస్తే. నా పేరు పద్మజ పట్నాయక్. లాస్ట్ వీడియో మనం రస్ గురించి చదువుకున్నాం. సో రస్ ఎన్ని 9. సో ఫస్ట్ అందులోని శృంగారస్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకు అంటే మీకు ఒక కవిత పోయము 2 లైన్స్ 3 లైన్స్ ఇచ్చి అది ఏ రస్సు దాని భావం ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఇవి మనకి యూజ్ అవుతుంది. సో फर्स्ट श्रृंगार रस को रसराज माना जाता है. श्रृंगार रस की माने तो रसराज. ओके. साहित्य में श्रृंगार रस की प्रधानता है. इसमें स्त्री पुरुष का पवित्र प्रेम का ही वर्णन होता है. ओके. स्त्री पुरुष प्रेम गुరించి ఇందులో ఉంటాయి. ఇది 2 టైప్స్, సంయోగ శృంగార్, వియోగ శృంగార్. ఒక్కొక్కసారి ఆప్షన్లను శృంగార సేవకుండా ఇది సంయోగ శృంగార వియోగ శృంగార అని అడుగుతారు. దీనికి పరిపుష్టి ఎలాగా, దీని స్థాయి భావం ఏంటి, రతి. ఓకే. దీని స్థాయి భావం ఏంటి, రతి అంటే ప్రేమ. ఆలంబన విభవం ఏంటి, నాయక్ నాయిక, ఆకర్షక సౌందర్య, శ్రేష్ఠ గుణ. ఓకే. ఉద్దీపన విభవం ఏంటి, పాత్రలో ఉన్నది ఎవరు, నాయక్ నాయిక లేదా వాళ్ళ వేషభూషాలు, వాళ్ళ ఆభరణాలు, ఇత్ర సెంట్, వాళ్ళ కార్యాలు. ఓకే. పాత్ర సే బాహర్ ఏంటి, వాటిక, ఉద్యానవనం, चांदनी, नदी का किनारा, पवन, पक्षियों का कलवर, एकांत स्थान, इवన్నీ. ये उद्दीपन संयोग श्रृंगार में आनंद बढ़ाते हैं और वियोग श्रृंगार में दुख के कारण होते हैं. రెండు ఉంటాయి, 2 టైప్స్. సో ఇందులో అనుభవం ఏంటి, అనురాగపూర్ణ ఆలాప్, అవలోకన్, స్పర్శ, టచింగ్ అనమాట, ఆలింగన్, అశ్రు, కటాక్ష, చుంబన్. ఇవి. ఈ సంచారీ భావం ఏంటి, ఎన్ని ఉంటాయి సంచారీ భావం, 33. అందులో నుంచి ఇవి హర్ష, జడత, అభిలాష, ఆశ, నిర్వేశ, స్మృతి, ఇలా మొదలైనవి. ఓకే. దీనికి 2 టైప్స్ చెప్పాము కదా, సంయోగ శృంగార్, వియోగ శృంగార్. संयोग श्रृंगार ఏంటి, इसमें नायक और नायिका के प्रेमपूर्ण क्रियाकलापों का वर्णन होता है. ఇద్దరు కలుస్తున్న భావం, ఫీలింగ్ చెప్తాడు. అది ఫర్ ఎగ్జాంపుల్ మిల్నా, వార్తాలాప్, స్పర్శ, ఆలింగన్. ఎగ్జాంపుల్ ఎలాగా అంటే, ఎగ్జాంపుల్ చదివినప్పుడు ఒక్కొక్క దానికి మీనింగ్ బాగా తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. చూడండి. देखन मिस मृग विहंग तरु, फिरही बहोरी बहोरी, निरखी निरखी रघुवीर छवि, बड़ही प्रीति न धूरी. సీతాదేవి రాముడికి వనంలో వస్తారు. రామాయణ చూశారు కదా, రాముడు పువ్వుల గురించి వనంలో వచ్చినప్పుడు సీతాదేవి రాముడికి చూస్తుంది. ఒక పక్షి నపం మీద, ఒక చెట్ల నపం మీద అనుకుని బార్ బార్ బహురీ బహురీ, निरखी निरखी रघुवीर की छवि को देखती हैं, बार बार देखती हैं. किसके बहाने, मिस మృగ విహంగ తరు, ఒకసారి చెట్టు చూస్తున్నానని, ఒకసారి పక్షులు చూస్తున్నానని అని ఆ నపం మీద మాటి మాటికి రఘువీర్ని అంటే రాముడిని చూస్తూ ఉంది. సో బడహి ప్రీతి నధూరి, తన ప్రేమ తగ్గకుండా పెరుగుతూనే ఉంది మాటి మాటికి. ఇది ఇందులో ఉంది, తులసీదాస్ రామచరిత మానస్లో ఎగ్జాంపుల్ ఇది. ఓకే. ఎవరి మనసులో ప్రేమ పుట్టింది, సీత. ఎవరి వల్ల, రఘువీర్ వల్ల. అదే విషయాలంబన్, ఆశ్రయాలంబన్. అనుభవం ఏంటి, छवि బార్ బార్ देखना, అస్తమాను చూస్తుంది. ఓకే. సంచారీ భావ్ ప్రీతి को बढ़ा रही है. ఓకే. ఉద్దీపన విభావం ఏంటి, దీని ద్వారా మృగని, విహంగని, తరు అని నపం మీద చూస్తూ ఉంది. ఓకే. సో ఇప్పుడు వియోగ శృంగార్. वियोग श्रृंगार में नायक नायिका के मध्य दूरी रहने के कारण उनकी विकलावस्था का वर्णन होता है. ఇద్దరు విడిగా ఉంటారు, వాళ్ళ అవస్థని చెప్పేది వియోగ శృంగార్ అని. ఎగ్జాంపుల్ చూడండి. చిత్ర मित्र मीन कर आवा, पपीहा पीव पुकारत पावा, बरसी ही मधा झकोरी, मम दोबू नैन चुए जस ओरी. ఇందులోని నాగమతి రాణి ఉంటుంది. తను ఏమంటుందంటే, పప్పీహా పీవ పుకారత్, ఎవరు
ప్రాణప్రియుడు ఉన్నారు, ఎవరు పిలిస్తే వాళ్ళు వచ్చేసారు. కానీ నా ప్రాణం సమానమైన రతన్ సింగ్ ఓకే ఎంత పిలిచినా రాలేదు. చూస్తూ చూస్తూ నా కళ్ళు ఎదురు చూస్తుంది, ఇంకా అతను రాలేదు అని తనేమో తన ప్రేమ గురించి ఎదురు చూస్తూ కూర్చుంది. ఇది ఎందులో ఉంది? జైసి పద్మావత్. ఓకే. उद्दीपन चित्र पपीहा का पुकारना आदि. ओके, पपीहा का पी पुकारने से भी आ जाता है, परंतु नागमती के पुकारने पर रतन से नहीं आता है. ओके. सात्विक अनुभव नयनों का छूना, संचारी भाव आशा चपलता. ओके, वियोग श्रृंगार के 4 भेद हैं. జస్ట్ అవి తెలుసుకోండి. ఇది మీకు రాదు అయినా తెలుసుకోవడంలో ఏం తప్పులేదు కదా. పూర్వరాగ్, మాన్, ప్రవాస్, కరుణ్, ఈ 4. వియోగ శృంగార్ మే నిమ్న దశాలు ఉంటాయి. ఏంటి అంటే అభిలాష, చింత, స్మృతి, గుణ్, ఉద్వేగ్, ప్రళయ్, ఉన్మాద్, వ్యాధి, జడత और మరణ్. చూడండి ఇక్కడ సంయోగ శృంగార రసలోని రాధాకృష్ణ తీసుకోవచ్చు. ఓకే. అలాగే వియోగ శృంగారాన్ని సీతాదేవి రాముడి గురించి ఎదురు చూస్తూ ఉంది. అది తన ప్రేమే కదా వియోగ శృంగార రస్. दोनों में प्रेम है परंतु స్థాయి భావ్ क्या है? రతి. రెండిట్లోని స్థాయి భావం ఏంటి? రతి. ఓకే. ఇప్పుడు హాస్యరస్ చూద్దాం. ఫస్ట్ వన్ శృంగార రస్ అయిపోయింది. ఇప్పుడు హాస్యరస్. हास्य नव्वु किसी व्यक्ति या समूह की विकृत वेशभूषा, रूप, वाणी आदि देखकर या सुनकर मन में जो विनोद के भाव उत्पन्न होते हैं उसे ही हम हास्य कहलाते हैं. ఓకే. మన కామెడీ యాక్టర్స్ ఉన్నారు, బ్రహ్మానంద గారు, ఆలీ గారు. చూస్తే కానీ మనకు నవ్వు వచ్చేస్తుంది. అదే హాస్యరసం. వినోదం, మనసులోనే వచ్చే వినోదం, ఆనందం. లేదా చూడండి, మన షాపింగ్ మాల్కి వెళ్తాం, వాళ్ళు టెడ్డీ బేర్ వేషాన్ని, ఈ వేషాలని వేస్తూ ఉంటారు. అవి చూసి చిన్నపిల్లలు నవ్వుతూ ఉంటారు. అదేంటది? హాస్యరస్. ఓకే. ఇస్కా స్థాయి భావ్ హాస్ హై. ఇది ఈజీ. హాస్యరస్కి హాస్ అని గుర్తుపెట్టుకోవడం స్థాయి భావ్. ఓకే. నెక్స్ట్ ఆలంబన్ విభవ్ विकृत आकृति वाला व्यक्ति या वस्तु, ఆశ్రయ देखने वाला या सुनने वाला. ఎవరి మనసులో కదా ఆశ్రయ అంటే. ఉద్దీపన్ విభవ్ ఆలంబన్కి విచిత్రత. अनुभव ఏంటి? ओठ और कपोलों का स्फुरित होना. गाल, कपोलों मतलब गाल. स्फुरित होना, मुख विकसित होना, पेट का उछलना. ఒక్కొక్కసారి కడుపులో తిప్పి తిప్పి కితకిత లేసినప్పుడు ఎలా వస్తుంది? అలా కూడా నవ్వు వస్తుంది. సంచారి భావ్ అశ్రు, కంప్, హర్ష, రోమాంచ్, పసీనా ఆనా, నిర్జలత ఆది. ఓకే. మనం రస గురించి వీడియో చూసుకున్నాం, శృంగార రస గురించి చూసాం, హాస్య రస గురించి చదువుతున్నాం. మీకు సడన్గా 2 క్వశ్చన్లు అడుగుతున్నాను, గుర్తుందా లేదో అని. జస్ట్ స్థాయి భావంకి కుల్ సంఖ్య కితనీ హై? ఐ థింక్ మీకు తెలుసును. సర్వశ్రేష్ఠ రస్ కిసే మానా జాతా హై? ఓకే. గుర్తుంటే చదివితే కమెంట్స్ చేయండి. ఓకే. హాస్య రసకే ఉదాహరణ చూద్దాం ఇప్పుడు. कहा बंदरिया ने बंदर से, चलो नहाए गंगा, बच्चों को छोड़ेंगे घर में होने दो हुड़दंगा. ఓకే. బందరియా ఆడకోతి మొక్కుకొత్తో చెప్తుంది, పద గంగ స్నానం చేద్దామని. సో అదేంటిది? హాస్య. స్థాయి భావ హాస్య. ఆలంబన్ బందరియా, ఆశ్రయ బందర్, ఉద్దీపన్ ఏంటి? నహానా, అనుభవం ఏంటి? హుడదంగా. ఇప్పుడు చూడండి, హాస్యరసకి 6 प्रकार माने गए. తెలుసుకోవడం తప్పలేదు కదా నాలెడ్జ్ని. హాస్యరసకి 6 प्रकार हैं. అన్నిటి దగ్గర చెప్పరు 6 प्रकार అని. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. హాస్యరసకి 6 प्रकार हैं. స్మిత్ అంటే మన నవ్వు కూడా ఎన్ని రకాలో, ఎలాంటి నవ్వు తెలుసుకోవాలి కదా. స్మిత్, హసిత్, విహసిత్, ఉపహసిత్, అపహసిత్, అతిహసిత్. ఇన్ని రకాలు మన నవ్వుల్లో చూడండి. ఓకే. హాస్యరస్ సింపుల్గా చెప్పవచ్చు, కానీ మన నవ్వులు ఎన్ని రకాలో తెలుసుకోవడం మనకి సరదా కదా. సో ఫస్ట్ వన్ స్మిత్ హాస్యరస్.
स्मित लिमिट। हास्य में कपोलों के निचले भाग पर हंसी की हल्की ఛాయ रहती है. బొక్కల కింద చిన్న నవ్వు అంటే చూడండి, మూతి వంక పెట్టి నవ్వేస్తారు కదా. इसमें दांत नहीं दिखते, పళ్ళు కనిపించకుండా చిన్న మూతి వంక పెట్టి నవ్వినట్టు చూపిస్తారు. అదేంటిది? స్మిత్ హాస్యం. ఓకే. सेकंड वन हसित हास्य. नेत्रों एवं कपोलों के विकास के साथ दांत भी दिखाई देते हैं. కొంతమంది పళ్ళు చూపిస్తూ నవ్వుతారు, ఇహి అని. సో అదేంటది? హసిత్ హాస్యం. చూడడానికి నవ్వుగా వస్తుంది, హసిత్ హాస్యం. ఓకే. మూడోది ఏంటి? విహసిత్ హాస్యం. नेत्रों कपोलों के विकास के साथ साथ दांत दिखाते हुए जब मुख से कुछ मधुर शब्द भी निकले तब विहसित हास्य. ఓకే. పళ్ళు చూపిస్తూ నవ్వుతూ, ఒక్కొక్కసారి ఎవరైనా జోక్ చెప్పారో వాహ్ చాలా బాగా చెప్పారు అంటూ నవ్వుతూ చెప్తాం. సో అదే విహసిత్ హాస్య. ఓకే. నెక్స్ట్ ఉపహసిత్ హాస్య. విహసిత హాస్య లక్షణాలు ఉంటుంది. వాడు ఏదో చెప్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, భలే చెప్పేవరా అని నవ్వుతూ పళ్ళు చూపిస్తూ నోట్లో మాట్లాడుతూ చెప్పిన తర్వాత దాంతోపాటు నాక్ ఫూల్నా. కొంతమంది ఎంత ఎక్కువగా నవ్వుతారంటే ముక్కు చూడండి ఇలా కదులుతూ ఉంటుంది, ఫూల్ జానా. और दृष्टि में कुटिलता आ जाना. భుజాలు కంధే और सिर का సంకుచిత होना. భుజాలతో సహా ఊపి నవ్వుతూ ఉంటారు. దానికి ఏమంటాం? ఉపహసిత్ హాస్యం. ఉప్పు అయిపోయింది. अपहसित हास्य ఏంటి? ఆ समय पर हंसना, हंसते हुए आँखों में आंसुओं का आ जाना. కొంతమంది నవ్వుతూ ఉంటాం, నవ్వుతూ నవ్వుతూ ఆంఖోं में आंसू आ जाना, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి. और कंधे और सिर का हिलाना. ఓకే. భుజాలు తలతో పాటు నవ్వుతూ ఉంటే భుజం కదులుతూ ఉంటుంది, అంత ఎక్కువగా నవ్వుతారు. దానికి ఏంటంటారు? అపహసిత్కి విశేషత అది. లాస్ట్ ఏంటి? అతి అతి हसित हास्य. నేత్రం में तीव्रता से आंसू आ जाते हैं. చూడండి, మన జర్నీలోని ట్రైన్లో చాలాసార్లు చూసాను, ఎంత గట్టిగా నవ్వుతారు వాళ్ళు అంటే పెద్ద కేకలు వేసుకొని వాయిస్ వచ్చి కళ్ళు నీళ్ళు కారిపోయి గట్టిగా పక్కోడి మీద కొట్టి ఎంత గట్టిగా నవ్వుతూ ఉంటారు. దానికి టహాకా అంటారు. ఓకే. సో అవి వినిపిస్తూ ఉంటుంది. ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూస్తారు, అంత గట్టిగా పెద్దగా నవ్వుతారు, కళ్ళు నీళ్ళు కారిపోతూ ఉంటుంది, కదులుతూ ఉంటారు. సో అది అతి హసిత్ హాస్యరస్. ఓకే. ఇంతవరకు మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు.